నమస్కారం, వార్తలకు స్వాగతం. ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు. వ్యవసాయ విద్యార్థులు ప్రకృతి సాగు చేయడం ద్వారా దానివల్ల వచ్చే ఫలితాలను స్వయంగా తెలుసుకునేలా చేయాలన్నారు. ఏఐ ఆధారిత క్రాప్ అడ్వైజరీ, భారత్ విస్తార్ వంటి వాటిని రాష్ట్రంలోనూ వినియోగించుకోవాలన్నారు. ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దీనిని సమర్థవంతంగా అమలు చేస్తూ 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, దీంతో రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తోందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలన్నారు. అలాగే వ్యవసాయ విద్యార్థులు ప్రకృతి సాగు చేయడం ద్వారా దానివల్ల వచ్చే ఫలితాలను స్వయంగా తెలుసుకునేలా చేయాలన్నారు. ప్రకృతి సాగుకు సంబంధించి ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ వంటివి ఈ ఏడాది ఏప్రిల్ కల్లా వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే జూన్ నాటికి రాష్ట్రమంతటా పూర్తి కావాలని ముఖ్యమంత్రి సూచించారు. సుభాష్ పాలేకర్తో రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు నిర్వహిస్తామని సీఎం చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా అధికంగా ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం కారణంగా రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రాంతాల్లో సాంప్రదాయ పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఏఐ ఆధారిత క్రాప్ అడ్వైజరీ, భారత్ విస్తార్ వంటి వాటిని రాష్ట్రంలోని వినియోగించుకోవాలన్నారు. రాయలసీమలో ఒకప్పుడు నీటి సమస్య ఉండేది. సమర్థ నీటి నిర్వహణలో ఈ ఏడాది ఆ సమస్యను తీర్చాం. అన్ని రిజర్వాయర్లు నింపడంతో సాగునీటికి లోటు లేకుండా చేశామన్నారు. యుఎస్-ఈయూతో ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో రాష్ట్రం నుంచి రొయ్యలు, ఎండుమిర్చి, మామిడి, వరి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు పెంచుకునేందుకు మరింత అవకాశం కలిగిందని అధికారులు వివరించగా, అయితే నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం అన్నారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇలా అన్ని అంశాలు అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీలో ఉండాలన్నారు. మామిడి, కోకో, జీడి మామిడి, కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగుకు అవకాశాలున్నాయని రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. అరటి ఉత్పత్తులు దేశంలోనే 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఎగుమతుల విషయంలో వెనకబడ్డామని, ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో లంబసింగిలో పెద్ద ఎత్తున కుంకుమ పువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతి ఇవ్వాలన్నారు. ఆక్వా సాగు వివరాలను రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ను రైతులకు ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి కేంద్ర పాలసీలకు అనుగుణంగా రాష్ట్ర పాలసీలు ఉండాలని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం, వైసీపీ విషప్రచారాన్ని తిప్పికొట్టడం పలు ముఖ్య అంశాలపై ఇరువురు చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం సీఎం నివాసానికి చేరుకున్నారు పవన్. అనంతరం ఇద్దరి మధ్య సమావేశం మొదలైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలపై, విపక్షం రెచ్చగొట్టే ప్రయత్నాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం, వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంపై చర్చించనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీన ఈ వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్న నేపథ్యంలో వారి మనోభావాలను గౌరవించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే గతంలో సీఎం మాట్లాడడం, విచారణకు ఆదేశించడం, అలాగే ఈ అంశంపై సుప్రీంకోర్టుకు పలువురు వెళ్లగా సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటై ఈ వ్యవహారంపై విచారించడం జరిగింది. సిట్ తన నివేదికను కేబినెట్ ముందు ఉంచగా నిన్న ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించే అవకాశం ఉందని ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడంతో క్యాన్సర్ చికిత్స, నివారణ మరింత సులభమైందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కృష్ణా జిల్లాలో క్యాన్సర్ నిర్ధారణ కోసం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారి సౌజన్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలో మెడికల్ విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించే అవకాశం ఉందని తెలియజేశారు. ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడంతో క్యాన్సర్ చికిత్స మరింత సులభమైందన్నారు. కృష్ణా జిల్లాలో క్యాన్సర్ నిర్ధారణ కోసం
భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారి సౌజన్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 2,000 మందికి పరీక్షలు నిర్వహించగా 110 మందిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించామని, వారిలో 28 మంది పూర్తి స్థాయిలో క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారించామని తెలిపారు. ప్రజలందరూ క్యాన్సర్పై అవగాహన పెంచుకోవాలనే లక్ష్యంతోనే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని కలెక్టర్ టీకే బాలాజీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశలత, మెడికల్ కాలేజీ వైద్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యాన్సర్ను నివారిద్దాం, క్యాన్సర్ను నివారిద్దాం, క్యాన్సర్ను నివారిద్దాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ వద్దు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వద్దు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వద్దు. గుణదల మేరీమాత దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటుందని నమ్మూరి ఎస్సీజే గురువు ఆకుల ధర్మరాజు అన్నారు. విజయవాడ సర్వీస్ సెంటర్ ఫాదర్ తోటా సునీల్ రాజు తదితర గురువులు దివ్య సత్ప్రసాద ఆరాధనతో కొండ మీద పూజాపీఠం వద్దకు చేరుకుని సమిష్టి దివ్య బలిపూజ సమర్పించారు. నగరంలోని గుణదల మేరీమాత మహోత్సవాల భాగంగా 4వ రోజు నవదిన ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంబూరి ఎస్సీజే గురు ఆకుల ధర్మరాజు హాజరై భక్తులకు సందేశాన్నిచ్చారు. గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి జరిగే మహోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడ సర్వీస్ సెంటర్ ఫాదర్ తోటా సునీల్ రాజు తదితర గురువులు దివ్య సత్ప్రసాద ఆరాధనతో కొండ మీద పూజాపీఠం వద్దకు చేరుకుని సమిష్టి దివ్య బలి పూజ సమర్పించారు. వ్యాధిగ్రస్తుల కోసం వారంతా ప్రత్యేక ప్రార్థన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుణదల మేరీమాత దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటుందని నమ్మూరి ఎస్సీజే గురు ఆకుల ధర్మరాజు అన్నారు. వాళ్ళకు తల్లి లేదు కాబట్టే ఆ కుమారులు ఇద్దరు కూడా తప్పిపోయారు. వాళ్ళకు తల్లి ఉంటే ఆ కుమారులు తప్పిపోయే వాళ్ళు కాదు. మన బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు ఉపమానము ఉండేదే కాదు అన్నాడట. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా తప్పిపోకుండా ఉండటానికే ఆ యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని మనందరి తల్లిగా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ పండుగ సందర్భంలో 3 దానాలు మన జీవితంలో ఉండాలి. మొట్టమొదటి దానము సన్నిధానము. అది డౌటే లేదు, మనందరం ప్రతిసారి కూడా దేవుడి సన్నిధానంలో ఉంటాం. రెండవ దానము అన్నదానము. ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం. సన్నిధానం ఓకే, అన్నదానము అనగా ఆకలితో అలమటించేటువంటి పేదవారు కనపడ్డప్పుడు, అనారోగ్యంతో ఉన్నటువంటి రోగులు మనకు ఎదుట కనపడినప్పుడు, ప్రేమ లేకుండా నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి, వారిని ఆదుకోవాలి. దానిని అన్నదానము అంటాం. మూడవ దానము నిదానము. నిదానమే ఇది లారీలు వెనక రాస్తారు, కానీ వాళ్ళు మాత్రం నిదానమే ప్రమాదము అనుకొని, నిదానమే ప్రధానము కాదు వారికి, నిదానమే ప్రమాదము అనుకొని స్పీడ్గా వెళ్ళి ఎంతో మందిని గుద్దేస్తూ ఉంటారు. నిదానము అంటే మరొక మాటలో నిరీక్షణ. మనందరి జీవితంలో ఆ నిదానం అలవాటు చేసుకోవాలి. ఆలస్యము అమృతము విషము అంటారు కదా, ఆలస్యం అమృతం విషం అని ఈ లోకం అంటుంది. ఆలస్యమే ఆశీర్వాదకరము అంటాడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక అటువంటి నిదానాన్ని మనందరం కూడా అలవాటు చేసుకుని ఈ గుణదల మాత మహోత్సవం మీకు ఈ యొక్క విచారణకి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గుణదల మాత భక్తులందరికీ కూడా దీవెనకరంగా మారాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విజయవాడ గాంధీనగర్లోని ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో సుమారు 9.13 లక్షల విలువైన బ్యాటరీ వాహనాన్ని దుర్గగుడికి విరాళంగా అందజేశారు. ఇంద్రకిలాద్రిపైకి వెళ్లే క్రమంలో దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా పర్యావరణ రహిత బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ గాంధీనగర్లోని ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో సుమారు 9.13 లక్షల రూపాయల విలువైన బ్యాటరీ వాహనాన్ని దుర్గగుడికి విరాళంగా అందజేశారు. ఇంద్రకీలాద్రిపై జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ వాహనాన్ని ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ వితరణ కార్యక్రమంలో ఎస్బీఐ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముంబై హెడ్ ఆఫీస్ నుండి విచ్చేసిన ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని వాహనాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ సర్కిల్ సీజీఎం రాజేష్ కుమార్ పటేల్, ఇతర జనరల్ మేనేజర్లు, గాంధీనగర్ బ్రాంచ్ మేనేజర్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొర్ర రాధాకృష్ణ, ఈవో సీన నాయకులు ఈ వాహనాన్ని స్వీకరించారు. ఈవో సీన నాయక్ పదవీ కాలంలో భక్తుల సౌకర్యాల కోసం వాహనాలను సేకరించారు. భక్తుల సౌకర్యార్థం కరూర్ వైశ్య బ్యాంక్, 2 కెనరా బ్యాంక్, 2 ఎస్బీఐ ప్రస్తుతం ఒక వాహనాన్ని అందజేశారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు, శారీరక వికలాంగులకు ఘాట్ రోడ్డుపై కొండపైకి వెళ్లేందుకు సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. ఘాట్ రోడ్ మరియు కేడీ నగర్ మార్గాల్లో ప్రైవేట్ వాహనాల రద్దీని తగ్గించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. ముఖ్యమైన అతిథులను ఈ బ్యాటరీ కార్లలో పంపడం ద్వారా సాధారణ వాహనాల వినియోగాన్ని తగ్గించి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం దాతలను సమన్వయం చేసుకుంటూ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి, భక్తుల కష్టాలను తీర్చడానికి ఆలయ అధికారులు తీసుకుంటున్న చర్యలను యాత్రికులు, స్థానికులు కొనియాడుతున్నారు. దుర్గమ్మ ఆలయ ఉద్యోగులపై ట్రస్ట్ బోర్డు మెంబర్ తరిగొప్పుల పార్వతి భర్త హుసేన్ బూతులతో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తమతో దర్శనానికి వచ్చిన అందరికీ ఆశీర్వచనం చేసి శేషవస్త్రాలు ఇవ్వలేదని ఆలయ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికి జాకెట్ ముక్కలు, మరో ఇద్దరికి ప్రసాదం ఇచ్చారు. ఆశీర్వచనం చేసిన అందరికీ శేషవస్త్రాలు, ప్రసాదాలు, వేద పండితులు జాకెట్ ముక్కలు ఇవ్వకపోవడంతో ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నచ్చిన వారికి ఒకలా, నచ్చకపోతే మరోలా వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తారని ఆలయ సిబ్బందిని నిలదీశారు. ఉద్యోగులను తిడుతున్నా బోర్డు మెంబర్ పార్వతి తన భర్తను వారించే ప్రయత్నం చేయలేదు. కోడల్ని మర్డర్ చేసిన కేసులో 6 నెలలు జైల్లో ఉండి వచ్చారని ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇవ్వొద్దని గతంలో పెద్దలు చెప్పినట్లు సమాచారం. దుర్గగుడి ప్రతి రోజుకో వివాదంలో ఉంటుంది. ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. చెప్పింది మీకు అర్థం కాలేదు. మనం దేవాలయంలో సేవ కోసం వచ్చాం సార్. మనం ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. అంత జనాల మధ్యలో బూతులు తిట్టుకుంటూ ఉండకూడదు. ఎవరన్నా సార్ ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా చెప్పండి. జరిగిపోయింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన వైసీపీ నాయకులకు సిగ్గు లేకుండా నోరు పారేసుకుంటున్నారని మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతావుల్లా మండిపడ్డారు. దేవినేని అవినాష్ నోరు అదుపులో పెట్టుకోకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని మైనార్టీ నాయకులు హెచ్చరించారు. నగరంలోని గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, కరీముల్లా ఆశా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రతిరోజు టీడీపీ నాయకులపై నోరు పారేసుకున్నారు. దేవినేని అవినాష్ చరిత్ర చాలా ఉందని, ఎంపీ చిన్ని మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ కుటుంబ రక్త చరిత్ర ఎవరిని అడిగినా చెబుతారన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మీకు నచ్చలేదని, ఎందుకంటే కబ్జాలు, ఇసుక లాంటి మాఫియాలు చేసేవాళ్లు నచ్చుతారు అని దుయ్యబట్టారు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ దూరతారని. గతంలో చంద్రబాబు, లోకేష్ వెంబడి తిరిగిన వాళ్లు మీరు. తెలుగు పార్టీ నేతలను విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. దేవినేని నెహ్రూ తెలుగుదేశం జెండా కప్పుకొని చనిపోతానని అన్నారు. తండ్రి మాటలకు విరుద్ధం అవినాష్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జోగి రమేష్ ఇంటికి వెళ్లి ధర్నా చేశాం తప్ప దాడులు చేయలేదని, మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే దేవినేని అవినాష్ ఇంటి ముందుకు వచ్చి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి కనుక అవినాష్ మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, జోగి రమేష్ మాట్లాడినా, ఏ వైఎస్ఆర్సీపీ విధవ నాయకుడు ఎవరు మాట్లాడినా ఇటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మహిళలను కించపరిచే భాష మాట్లాడితే మేము ధర్నాలు చేస్తాం, మీ ఇంటి ముందు వస్తాం, మీ ఇంటి ముందు కూర్చుంటాం, మిమ్మల్ని కదలనీయకుండా మేము కూర్చుంటాం అని మరీ తెలియజేస్తున్నారు. జోగి రమేష్ మాటలు నారా లోకేష్ గారిపై పేలటం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే పార్టీ కార్యకర్తలే కాదు, మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులం. మా నాయకుడిని ఎవరైతే తప్పుగా మాట్లాడతారో వారి పట్ల మేము నిజంగానే ఏది చేయడానికైనా కూడా
సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. 7 నియోజకవర్గాల్లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేస్తే 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా మొబైల్ క్యాంటీన్లు పెట్టి పేదలకు అన్నం పెట్టిన వ్యక్తి ఆయన. వైసీపీ చెందిన ఒక గూండా అంటే ఈ పార్లమెంట్కి అర్థమై ఉంటుంది. ఒక అవినాష్ అనేవాడు నిన్న మాట్లాడుతున్నాడు, ముఖ్య అనుచరురాలు కేసీని చిన్ని అనుచరురాలని. ఎస్, బల్లా కొట్టి చెప్తున్నాను, కేసీని చిన్ని అనుచరురాలే. 24/7 నేను ఆయన అనుచరురాలనే. నేను కాదు అని మీకు ఎక్కడన్నా చూపించానా? నేను తెలుగుదేశం పార్టీ కాదు అని మీకు ఎక్కడైనా మాట్లాడానా? నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు అని మీకు ఎక్కడ నిరూపించానా? మీరు అది చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అవినాష్? నువ్వు కేసీని చిన్ని గారి అండ చూసుకొని జోగి రమేష్ ఇంటి మీద వెళ్ళింది అంటున్నారు. సిగ్గుందా నువ్వు మాట్లాడటానికి ఆ మాట? గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు లోకేష్ ఎల్లప్పుడూ చేయూత అందిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణంలోని పలువురికి బడ్డీ కొట్టులు, టిఫిన్, తోపుడు బళ్లు, ట్రైసైకిల్ను స్థానిక నాయకులు అందజేశారు. మంగళగిరి పట్టణంలోని 3వ వార్డుకు చెందిన గెడ్డం అంజమ్మ, 29వ వార్డుకు చెందిన తోటదుర్గ, 25వ వార్డుకు చెందిన ఊట్ల కుమారి, 26వ వార్డుకు చెందిన షేక్ కరీమున్లకు టిఫిన్ బళ్లు అందజేశారు. 28వ వార్డుకు చెందిన మునిగేటి లక్ష్మి, టిట్కోకు చెందిన టంగుటూరి సరితకు బడ్డీ కొట్లు, 20వ వార్డుకు చెందిన పల్లారపు రమణకు తోపుడు బండి, 21వ వార్డుకు చెందిన మునుగల నాగమల్లేశ్వరరావుకు ట్రైసైకిల్ అందజేశారు. తమ కుటుంబ జీవనోపాధికి అవసరమైన బడ్డీ కొట్లు, టిఫిన్, తోపుడు బళ్లు, ఇస్త్రీ బళ్లు అందజేయాలని మంత్రి నారా లోకేష్ని కోరగా వెంటనే స్పందించిన ఆయన వెంటనే బళ్లు తయారు చేయించి నాయకుల చేతుల మీదుగా అందజేయించారు. ఈ సందర్భంగా పడవల మహేష్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ చేయూత అందిస్తూనే ఉంటున్నారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఎందరో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం యాకమూరులో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పశువుల పాకకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు చెలరేగి 8 గొర్రెలు, 4 గేదెలు సజీవ దహనమయ్యాయి. మరో 6 గేదెలు మంటల్లో తీవ్రంగా గాయపడ్డాయి. వాటిని కాపాడడానికి వెళ్లిన యజమాని మహమ్మద్ అజ్మతుల్లా తీవ్రంగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మహమ్మద్ అజ్మతుల్లా అండి. నేను యాకమూరు గ్రామంలో ఉంటాను. 30 సంవత్సరాల నుంచి గొడ్డు పెంచుకుంటాను, వ్యవసాయం చేస్తాను. ట్రాక్టర్ ఉంది నాకు. నా గొడ్డుని రేటు 1:30 తర్వాత నిప్పు పెట్టేసి సావిటిని 30 శాల్తీలు ఉన్నాయి లోపల. నాకు వేరే పక్కింటి అతను వచ్చి ప్యాకేజీ తలుపు కొడితే నేను లెగిసి వెళ్ళి కొడలతో కోయిపోయేటప్పుడు నేను గాయమైపోయి కాలిపోయాను. 30 శాల్తీల్లో మొత్తం 4-3 బతుకున్నాయి. అవి కూడా పనికిరావు. మొత్తం నా గుడ్డన్నీ మావి 30 శాల్తీలు అంటే చిన్నవి పెద్దవి ఏదైనా దోళ్ళు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ ఏవైనా కానీ 30 శాల్తీలు అండి. నా నష్టాలను నా విలువ నా కొంప ముంచేశారండి. దేవుడు ఎట్టు చూస్తాడు వాడికి ఏం తెలియదు నాకు. నేను ఎవరికి హామీ చేయను. నాది నా మేత ఎగిరే వాడికి ఇస్తాను, కానీ నేను ఎప్పుడు కూడా ఒక మేత కూడా కోయటం జరగను. నేను ఒక జీవంగా, ఒక ఇదిగా, మా రైతుగా బిడ్డగా బతుకుతున్నాను. మా పుట్టుక నుంచే మేము వ్యవసాయదారులను, వ్యవసాయంగా బతుకుతున్నాము. నాకు ఈ ఘోరం జరిగిపోయింది. ఘోరానికి బాధ్యుడు ఎవడో వాడికి శిక్షించాలని ప్రభుత్వం ద్వారాగా కానీ, పెద్దల ద్వారాగా కానీ నేను కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. పోరంకి శారదా భవన్ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య బయటపడకుండా కళాశాల ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఫ్లోర్ ఇన్ఛార్జ్ రవీంద్ర, మెస్ ఇన్ఛార్జ్ హేమంత్, జూనియర్ లెక్చరర్లు రాజేష్, ఆనంద్, కృష్ణ కలిసి విద్యార్థి చేతి మణికట్టుపై ఉన్న సాక్ష్యాలను మాయం చేశారని గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆత్మహత్యకు కారణమైన 6 విద్యార్థులను, సాక్ష్యాలు తారుమారు చేసిన కళాశాలకు చెందిన 6 సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరింకలోని శ్రీ చైతన్య శారదా భవన్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య కారణమైన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు, పెనమలూరు సీఐ జె వెంకటరమణ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్టుకు చెందిన మొల్లి పవన్ కుమార్ తోటి విద్యార్థి హేమంత్ స్నేహంగా ఉండేవారు. గతేడాది డిసెంబర్లో వారి మధ్య వివాదం తలెత్తింది.
హేమంత్ మంచివాడు కాదని, అతనితో మాట్లాడొద్దని తోటి విద్యార్థులకు పవన్ కుమార్ చెప్పాడు. ఈ నేపథ్యంలో హేమంత్తో పాటు కళాశాల హాస్టల్కు చెందిన 6 విద్యార్థులు జనవరి 5వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పవన్ కుమార్ రూమ్కు వెళ్లి ఆయన్ను కొట్టారు. దీన్ని వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. జనవరి 30న మళ్లీ దాడి చేసి కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన పవన్ కుమార్ జనవరి 31వ తేదీ సాయంత్రం స్టడీ అవర్కు వెళ్లకుండా తనను కొట్టి అవమానించిన 6 విద్యార్థుల పేర్లను తన చేతి మణికట్టుపై రాసుకుని హాస్టల్ రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఫ్లోర్ ఇన్ఛార్జ్ రవీంద్ర, మెస్ బార్ హేమంత్, జూనియర్ లెక్చరర్లు రాజేష్, ఆనంద్, కృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లారు. విషయం బయటపడితే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో రూములో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించేసి పవన్ కుమార్ చేతి మణికట్టుపై ఉన్న పేర్లను సిబ్బంది చెరిపేసి సాక్ష్యాల్ని మాయం చేయడానికి ప్రయత్నించారు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆత్మహత్యకు కారణాలను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపడంతో విషయాలు వెలుగు చూశాయి. ఆత్మహత్యకు కారణమైన 6 విద్యార్థులను సాక్ష్యాలు తారుమారు చేసిన కళాశాలకు చెందిన 6 సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తెలియజేశారు. ఇది మళ్ళీ 30వ తారీఖున కూడా వీళ్ళకి చిన్న గొడవ జరిగింది. ఇదంతా కూడా కాలేజీలో ఉన్న యాజమాన్యానికి కానీ ప్రిన్సిపల్కి గారికి కానీ ఈ పిల్లలు ఎవరు చెప్పడం జరగల. దాని మీద ఏం జరిగిందంటే ఇక 30వ తారీఖున జరిగింది. 30వ తారీఖున జరగగానే 31వ తారీఖున ఇక ఈ మనస్తాపంతో ఇతను స్టడీ అవర్స్కి వెళ్ళకోకుండా రూమ్లోనే ఉండిపోయి 405లో ఫ్యాన్ కురేసుకుని చనిపోవటం, తర్వాత ఇదంతా తీయటం జరిగింది. ఆ క్రమంలో మా దర్యాప్తులో భాగంగా ఏమైందంటే ఈ విద్యార్థి చనిపోయినప్పుడు చేతి మీద ఎవరైతే కొట్టారో వాళ్ళ పేర్లు రాసుకున్నట్టుగా, ఆ రాసుకున్న పేర్లని లోపలికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్, వార్డెను మొత్తం 6 అది చూసి లోపలే ఉంచుకుని అది చెరిపినట్టుగా ఒక ఫోటో కూడా వచ్చింది. ఒక వాట్సాప్ ఫోటో రావటం, తర్వాత ఈ వీళ్ళు కొట్టుకున్న వీడియో కూడా వాళ్ళు 5వ తారీఖున కొట్టిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసుకోవటం పిల్లలు. అది కూడా మాకు పిల్లల ద్వారా మాకు వచ్చింది, వీడియో ఒకటి వచ్చింది. అదేవిధంగా అతని చేతి మీద రాసుకున్న పేర్లు కూడా ఆ యొక్క ఫోటో కూడా మాకు రావడం జరిగింది. ఈ సంఘటనలన్నీ కూడా కొంతమంది విద్యార్థులు మాకు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం దర్యాప్తు అంతా పూర్తి చేసి ఈరోజు ఈ యొక్క పిల్లలను ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ ఇయర్ పిల్లలు ఇందాక చెప్పిన 6 కూడా మేము అరెస్ట్ చూపించాము. అదేవిధంగా ఎవరైతే కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ ప్రకాష్, రవీంద్ర, హేమంత్ అంటే మెస్ బాయ్ ఈయన, అలాగే జేఎల్ ఉన్నారు రాజేష్, ఇంకొక జేఎల్ ఆనంద్, ఇంకో జేఎల్ కృష్ణ, వీళ్ళ 6 కూడా ఈరోజు అరెస్ట్ చూపించాము. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అక్కడున్న సాక్ష్యాధారాలను చెరిపారనే ఉద్దేశంతో ఈ 6 కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ గారిని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఈ 6 విద్యార్థుల మీద కూడా వీళ్ళందరూ కూడా జొనైల్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చూపించాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.